ఇఫ్తార్ లో మేఘన పంపిస్తుంది ఇఫ్తారీ నాకు. యు మ్యాచింగ్ మీ లవ్లీ. पुलियोरा बना बोलो जी, कैसा पूछते जी? पाम शुगर से शीरा बनाई. वेरी गुड, अप्रिशिएटेड. शक्कर नहीं डाली एंड नी कोसम स्पेशल గా కుండలో పెరుగు తోడు పెట్టా. నీ పుట్టినరోజు ఏంటో కానీ మా ఆయన పుట్టినరోజు కూడా ఇంత కష్టపడలేదు. ఆయన గర్ల్ ఫ్రెండ్ కోసమే కష్టపడాలి. పట్టా पे है, बाल पे है. ఇదిగో ఇక్కడ నుంచి ఇది నా పెదమండి. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, ఇక్కడికి వెళ్ళి స్టాంప్ వేసిందండి బర్త్డే రోజు. మై బిగ్గెస్ట్ బర్త్డే గిఫ్ట్ ఎవర్. ఇలాంటి ఒక ఫ్రెండ్ ఉంటే చాలు. అబ్బా అబ్బా. హలో నేను కూడా. నువ్వు లేకపోతే కంప్లీట్ అవ్వదు లైఫ్. ఇది కొంచెం ఎక్కువ చెప్పాను. ఓ మై గాడ్, సిక్ మాస్ సీరియస్లీ. నారాయణ డౌట్ ఎంజాయ్ చేస్తున్నా. యాక్చువల్గా చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న నా బర్త్డే సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్గా చేసేవాళ్ళండి. ఒక పెళ్ళి ఇలా చేసేవాళ్ళు అనమాట. హలో, హాయ్, నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్. నా బర్త్డే ఈవినింగ్ వ్లాగ్ ఇది. ఎవరైతే దీని ప్రీవియస్ వీడియో చూడలేదో చూసేసి వచ్చేయండి. ఎందుకంటే ఆ వ్లాగ్లోనే అసలు ఎందుకు మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నానని ఉందన్నమాట. సో ఈరోజు నేను చెప్పాను కదా, ఇఫ్తార్లో మేఘన పంపిస్తుంది ఇఫ్తారీ నాకు. సో అందుకే నాకు ఏం పని లేదు, రిలాక్స్ అయిపోయానని చెప్పాను. అప్పటికి మేము మాట్లాడి చాలా వ్లాగ్ పెద్దగా అవుతుంది. అక్కడ ఏం చేసి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెష్గా మళ్ళీ మీ అందరి కోసం. సో ఇంకా మేఘన పంపించలేదు. సో ఐఎమ్ వెయిటింగ్ అనమాట. ఎనీవేస్ రేష్మా కూడా చెప్పపెట్టకుండా వచ్చేసింది. సో తను కూడా, పిల్లలు కూడా వచ్చేసారు. అర్బా సమాన్ కూడా అనేసి బిర్యానీ అండ్ బైగన్ కా సాలన్ అండ్ ధంకి చట్నీ చేసింది రేష్మా. అవి ఉన్నాయి. సో స్టిల్ మేఘన పంపించిన ఇఫ్తారీతో అందరం రోజా ఓపెన్ చేయాలని వెయిట్ చేస్తున్నాము. వీఆర్ వెయిటింగ్. 6 అయిపోయింది, ఇంకా పంపించలేదు. సో ఇప్పుడు ఒకసారి మాట్లాడండి, ఫోన్ చేయండి అని చెప్పాను తబసుమ్కి. అబ్బాయి ఎక్కడి వరకు వచ్చాడు ఏంటి కనుక్కోమని. సరే అంది. సో తెలుస్తుంది ఇప్పుడు ఏంటి అని. సో వెయిటింగ్ అనమాట. సో ఈ కాసేపట్లో నేను కాసేపు అలా కూర్చొని నా ధ్యానం, నా ఇబాదత్ దీంట్లో చేసుకుందామని ఇక్కడికి వచ్చి కూర్చున్నాను ప్రశాంతంగా. Hi. Hi. I'm good, thank you. Thank you so much. So, How are you? I'm good, thank you. Hi. hello, hi. Hey, you matching me. How lovely. तेरे को मालूम पापा सुबह में आए. अच्छी जरा मेघना को या पुलियोरा बना बोलो जी. कैसा पूछते जी? कैसा पूछते जी? कैसा बोलूं मैं? बोले तो खामोश हो गए. प्रिंस को बड़ा पसंद है ना, अरहान को और प्रिंस को. So sweet. बड़ा. తీసుకున్నాను బిర్యానీ కంటే స్పెషల్ నాకు ఇది. బిర్యానీ కంటే స్పెషల్. ఇది వచ్చేసేసి చికెన్ మటన్ స్వీట్ కాదు चिकन. ओके, तो तुम लोग पूरे हेल्थ कॉन्शियस हो करके पाम शुगर से शीरा बनाई. Very good, appreciated. शक्कर नहीं डाली, Appreciated. इसीलिए मेरा కిత్తి మెహనత్ కరేవాగి జీ. ఇది వచ్చేసేసి మునక్కాయ మటన్, మామిడికాయ పప్పు, सना का फेवरेट रसम. मैं पूछेंगे फिर खामोश हो गई. फिर तुम लोग चावल नहीं बनाना करके चावल भी लाए. So sweet. గుత్తొంకాయ వేపుడు అండ్ నీ కోసం స్పెషల్ గా కుండలో పెరుగు తోడు పెట్టా. So हमारा नाम लेके कुछ खा लेते. Thank you. Happy birthday once again. Thank you so much. इतना सब करके इतना బర్త్డే కదా అయితే కలిసిపోయాను. వాట్ లగ్గయా మేరా. నీ పుట్టినరోజు ఏంటో కానీ మా ఆయన పుట్టినరోజు కూడా ఇంత కష్టపడలేదు.
ఆయన గర్ల్ ఫ్రెండ్ కోసమే కష్టపడాలి. కాదు, నేను చాలా అసలు ఫ్లవర్స్ తెద్దాం అనుకున్నాను. ఎప్పుడు గుర్తొచ్చింది? కార్ ఎక్కిన తర్వాత. అరే బొకే మధ్య ప్లీజ్ దానికి రోజా ఓపెన్ చేసే టైం అయిపోతుంది. యు ఆర్ ఓన్లీ అ బిగ్ బొకే. చలో करके बोले मेनू बनाने में मेरे को कितना टाइम लगा मालूम? बगारा राइस ये सब रोज I saw కొంచెం यहाँ से नहीं दुपट्टा पे है, बाल पे है. ఇదిగో ఇక్కడ నుంచి ఇది నా పెదమండి. స్టార్ట్ అయింది, ఇక్కడికి వెళ్ళింది. స్టాంప్ వేసిందండి బర్త్డే రోజు. ఇప్పుడే చెప్పానా పంపించలేదు, వెయిట్ చేస్తున్నాను టైం అవుతుందని. చూస్తే నాకు ఒక సర్ప్రైజ్ ఇచ్చేసింది. కానీ వచ్చేసింది మై బిగ్గెస్ట్ బర్త్డే గిఫ్ట్ ఎవర్. ఈ రోజు నేను పడిన కష్టం అంతా నేను మర్చిపోతా అసలు. అంతే కదా, ఇది ఇంతకన్నా ఇంకేం కావాలి జీవితానికి అన్నట్టుంది నాకు ఇప్పుడు నిజంగా. థ్యాంక్ యూ సో మచ్. ఎన్ని చేసింది చూడండి, ఎన్ని వెరైటీస్ చేసి టెన్షన్ పడుతూ అన్ని చేసి పంపించింది. దట్స్ సో స్వీట్ ఆఫ్ హర్. We won't eat sweet. గ్రేట్ నాన్న, నువ్వు సూపర్ నాన్న. ఇందాక చాలా మాట్లాడి రికార్డ్ చేస్తున్నా అనుకున్నా, రికార్డ్ చేయలేదు. మర్చిపోయారండి. ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేసి ఇన్ని తెలివితేటలు సనాకే ఉంటాయి, ఇంకెవరికి ఉంటాయి. ఆనందంతో ఉప్పొంగిపోయి ఏం చేస్తున్నానో అర్థం కావట్లేదు. ఇలాంటి ఒక ఫ్రెండ్ ఉంటే చాలు. అబ్బా అబ్బా, హలో నేను కూడా. నువ్వు లేకపోతే కంప్లీట్ అవ్వదు లైఫ్. ఇది కొంచెం ఎక్కువ చెప్పాను. కరెక్టే కదా. సనా నా తర్వాతే ఎవరైనా, ఇద్దరికి అంది అలా ఉండాలి. నేనే ఫస్ట్, తర్వాతే ఎవరైనా. సో నాకు చాలా హ్యాపీ ఏంటంటే ఈరోజు నేను భోజనం పంపించాలి అన్నది 2 years నుంచి పంపించలేకపోతున్నా. సో ఐ థాట్ బర్త్డేకి ఏమైనా ప్లాన్స్ ఉంటాయేమో అని. బట్ వెన్ యూ సెడ్ నో ప్లాన్స్, నో ఠీకే తో ఫిర్ బర్త్డే రోజు చేద్దాం. తర్వాతే ఐ రియలైజ్ ఇట్ ఈస్ మై NM Foods బర్త్డే అని. నాకు అప్పటికి తెలియదు, గుర్తులేదు నాకు. సెకండ్ యానివర్సరీ. ఎప్పుడు మా సెలబ్రేషన్ నీ సెలబ్రేషన్ కలిసి చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. యు ఆర్ వెల్కమ్. సో అది విషయం అండి. సో ఐఎమ్ సో హ్యాపీ. చీర అయితే చూసుంటారు మీరందరూ, చూపిస్తా. చాలా సింపుల్ గా తెచ్చాను రా, చాలా బాగుంది. ఐ లవ్ దిస్ కలర్. చాలా బాగుంది, నేను సెలెక్ట్ చాలా బాగుంది, చాలా బాగుంటది. క్లాస్ సమ్మర్ కదా, అవునవును. అందుకని అచ్చటికి బ్లౌజ్ కుట్టించుకొని పండక్కి వేసేసుకుంటా. పండక్కి వేసుకుంటావా? అంత ఫస్ట్ కుట్టే వాళ్ళు ఉన్నారా? ఎందుకు లేదు, కుట్టించేస్తున్నారు ఇప్పుడు. 1 hour లో ఇచ్చేస్తున్నారు. నిజమా? అదండి. సో ఇప్పుడు వీళ్ళు వెళ్తారంట. నేను అనుకోకుండా బిర్యానీ చేయడం ఏంటో, లేదు వాళ్ళే చేశారు. వాళ్ళు వచ్చారు కదా పిల్లలు కూడా, చేసి సరి చేసుకొని మార్నింగ్ మాకు సైడ్ కూడా వస్తుంది కదా, అందుకనే వాళ్ళ బిర్యానీలో కొంచెం మనం కూడా మూట కట్టుకొని పోదాం. మళ్ళీ నా బ్యాగ్ నీట్ గా ఫోల్డ్ చేసి పెట్టేసింది రేష్మ. బాక్సెస్ నా దగ్గర ఉంటాయి. తర్వాత అవునా? బాక్సెస్ అన్ని మీకే. మేము షాపింగ్ చేసాం. బాక్సెస్ అన్ని కొన్నాం మేము సూపర్ మార్కెట్ కి వెళ్ళి. ఎందుకంటే నార్మల్ యూజ్ అండ్ త్రో బాక్సెస్ అయితే పాడైపోతాయి, నొక్కుపోతున్నాయి, క్వాలిటీ బాగోట్లేదు ఈ మధ్య. అందుకని మేము వెళ్ళి ఇవి అయితే వాళ్ళు డైరెక్ట్ గా అవెన్ లో పెట్టి వేడి చేసుకొని తినొచ్చని మేము వెళ్ళి కొన్నాం. చూడండి అసలు, దట్ ఇస్ ప్రేమ, దట్ ఇస్ లవ్. మా చాందిని తబసం పక్కన పెట్టుకుని దాచిపెట్టింది. ఫస్ట్ చాందిని తిన్నది. జహాబస్ జమాం వక్తలతుల్ ఉర్ఫు వసవాదల్ అజ్రు ఇన్షాల్లా. చక్రవాకంలో కెమెరా వచ్చింది కాబట్టి తెలుగు మాట్లాడాలి. చక్రవాకంలో మీ ఫస్ట్ హీరోయిన్ ప్రీత్యామే, కరెక్ట్? కానీ మీ ఫస్ట్ హీరోయిన్ మీరు లవ్ చేయలేదు కదా? అతను లవ్ చేస్తారు, పెళ్లి చేసుకున్నారు. సో ఫస్ట్ హీరోయిన్ కోసం ఎందుకు ఎక్సైట్ అవుతున్నారు? అంటే ఫస్ట్ టైం 20 years తర్వాత కలుస్తున్నాను కదా, హీరోయిన్ తో యాక్ట్ చేశాను కదా, ఎన్ని సీన్స్ చేశాను, ఎన్ని రొమాంటిక్ సీన్స్ చేశాను, ఎన్ని లవ్ సీన్స్ చేశాను. సీన్స్ అవి రియాలిటీ ఇక్కడ కదా. పోనీలే నాన్న,
అంటే ఒక్కసారిగా ఆ పర్సన్ కనిపిస్తుంది 20 years తర్వాత ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఓ మై గాడ్ స్టిక్ మార్క్ సీరియస్లీ నారాయణ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మై. అప్పుడప్పుడు మెసేజ్ చేసుకుంటుంటాం. ఎక్స్ప్లెనేషన్ కానీ ఒక జెన్యూన్ డౌట్ గానే అడుగుతున్నాను. జెన్యూన్ డౌట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరిద్దరు అంటే మీరు ముగ్గురు వేరే సీరియల్ కలిసారు అనుకుందాం. XYZ సీరియల్ లో మీరిద్దరు పరిచయం అయ్యారు. అదే సీరియల్ లో అత్తగారు సపోర్ట్ చేస్తారు. మీరిద్దరు పెళ్లి చేసుకున్నారు అని అనుకుందాం. ఓకే, సో ఇది పక్కన పెట్టేసి వేరే ఏదో సీరియల్ లో ప్రీతి అమీర్ వాజ్ యువర్ ఫస్ట్ హీరోయిన్, సో యూర్ ఎక్సైటెడ్ టు సీ హర్ అనుకుంటే అర్థం ఉంది. కానీ అందరు నలుగురు ఒకటే సీరియల్ కదా. ఒకటే సీరియల్ అయినా వాళ్ళ అత్తలు కదా. గర్ల్ ఫ్రెండ్ ఒక పెళ్ళాం కదా. అత్తలతో ఉన్న ఇంటిమెసీ వేరే ఉంటుంది. అప్పుడు వర్క్ చేసినప్పుడు హీరోయిన్ తో ఉన్న ఇంటిమెసీ వేరే ఉంటుంది. ఇప్పుడు ఆ ఇంటిమెసీ మళ్ళీ 20 years తర్వాత మేము చూస్తున్నాం కదా. అర్థమైంది. అత్తలతో ఉండే ఇంటిమెసీ వేరు, హీరోయిన్ తో ఉండే ఇంటిమెసీ వేరు. అత్తలతో ఉండే ఇంటిమెసీతో మీరు ఎలా పెళ్లి చేసుకున్నారు మరి? అది పర్సనల్. అది అత్తలతో ఉన్న ఇంటిమెసీ జస్ట్ సీరియల్ వరకే. ఈవెన్ హీరోయిన్ తో కూడా సీరియల్ వరకే. No, I don't know about your butterflies, but audience will definitely are going to doubt enjoy చేస్తున్నా. నిజంగా చెప్పాలంటే ఒక మ్యాటర్ నేను చెప్తా. రాజ్ కి తన హీరోయిన్స్ అందరిలోకి ప్రీతి అమీన్ అంటే చాలా ఇష్టం. బేసికలీ ఎందుకంటే ఫస్ట్ హీరోయిన్, సెకండ్ షీఈ్ అ వెరీ ప్రొఫెషనల్ గర్ల్. ఆఫ్ ద కెమెరా ఏమైనా ఉంటే తర్వాత చెప్తాను, ఎడిట్ చేసుకోండి. ఓ మై గాడ్, మేము వెళ్తామండి ఇంకా. కెమెరా కాబట్టి ఒక సీన్ డిలీట్ చేశా. లేకపోతే సినిమా అవుతుంది, హీరో అంతేగా మరి. పులిహోర తింటున్నాను, ఎంజాయ్ చేస్తున్నా. సూపర్ 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 టేస్టీ, అమేజింగ్. సో అదండి విషయం. అసలు అల్లరి చేసి వెళ్ళారు. అండ్ నిజంగా ఎన్ని వెరైటీస్ చూడండి. మునక్కాయ మటన్, వైట్ రైస్, పప్పు, దెన్ రసం, పెరుగు, చికెన్ అండ్ గుత్తొంకాయ. ఇప్పుడు నేను వేడి అన్నం, స్వీట్ కూడా ఉంది. ఇప్పుడు నేను వేడి అన్నంలో పచ్చడి వేసుకొని తింటున్నాను. నాకు ఎన్నో రోజుల నుంచి వెజిటేరియన్ తినాలి, ఇలాంటి మంచి భోజనం, ఆంధ్ర భోజనం తినాలి అని ఉండింది. అదే చెప్తున్నా, నా మనసులో మాట ఎలా తెలుసుకుందో ఏంటో చక్కగా వండి పంపించింది. దట్ సో స్వీట్, తెచ్చిచ్చింది. సో మీ అందరికి ఒక ముద్ద. ఆహా, కమ్మటి భోజనాలు, కమ్మగా అంటే కమ్మగా ఉంది. చాలా చాలా బాగుంది. మా తపస్సుకి చాలా నచ్చుతుంది. దీని ముందు ఏ బిర్యానీ ఏమి పని చేయవు. శాంతంగా ఒక్కొక్కటి అన్నీ తిని మాట్లాడు. ఇది ఫ్రూట్స్ మేఘన వాళ్ళ మమ్మీ ఆంటీ పంపించారు. యాక్చువల్గా 28th రోజా 29th రోజా పంపిస్తారు ఎవ్రీ ఇయర్. కానీ ఇంకా ఈసారి ఉగాది వస్తుంది కాబట్టి ముందే పంపించేశారు. అన్నీ చూపించాను, ఇది చూపించలేదు. సో థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్. సో అల్హమ్దులిల్లా అంత డన్ ఆల్, అన్నీ తినేసాము. ఈరోజు చాలా ఎక్కువ ఫుడ్ వచ్చింది. యాక్చువల్గా చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న నా బర్త్డే సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్గా చేసేవాళ్ళండి. ఒక పెళ్ళిలా చేసేవాళ్ళు అనమాట. సో చిన్నప్పటి నుంచి అది చూసి నాకేంటంటే అసలు సెలబ్రేషన్స్ అంటే వద్దు, నాకు అంటే పార్టీస్ వద్దు, నాకు అసలు బర్త్డే పార్టీస్ వద్దు, నా బర్త్డే ఇట్ షుడ్ బి వెరీ సింపుల్ అండ్ గుడ్ ఉండాలి అని ఆలోచన ఉండేది. అండ్ నేను ఎప్పుడు ఎవ్రీ ఇయర్ నేను సెలబ్రేట్ చేయను, కానీ నా చుట్టుపక్కల ఉన్న నన్ను ప్రేమించే వాళ్ళు మీరు అందరూ
అందరు కలిసి సెలబ్రేట్ చేస్తారు. అలా ఈరోజు మా సెలబ్రేషన్స్ చూసారు కదా ఎలా జరిగింది ఏంటనేది. తర్వాత ఫెన్ స్కూల్తో నేను కొలాబ్ అయ్యి ఉంటాను ఇప్పుడు. సో ఇట్ ఇస్ డెఫ్ అండ్ డమ్ స్కూల్ అనమాట. సో ఆ స్కూల్తో నేను గత చాలా సంవత్సరాల నుంచి నేను కొలాబ్ అయ్యి ఉన్నాను. వెళ్ళలేకపోయాను, అక్కడ టైం స్పెండ్ చేయలేకపోయాను. కానీ మా హెల్పర్స్ పని చేస్తున్నారు, సో ఆ సౌండ్ ఇగ్నోర్ చేయండి. కానీ ఎప్పుడు నా బ్లెస్సింగ్స్ వాళ్ళతో ఉంటుందన్నమాట. సో వాళ్ళు కూడా నా బర్త్డే సెలబ్రేట్ చేశారు ఈరోజు అక్కడ. అదొక బ్లెస్సింగ్, నా అదృష్టం. నేను అలా చేయగలుగుతున్నాను ఈరోజు అనేసి నాకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ పేరున అందరూ ఇంకా చాలా ఇన్స్టాలో, యూట్యూబ్లో, వాట్సాప్లో, ఫేస్బుక్లో మెసేజెస్ చాలా ఉన్నాయి. ఇంకా చాలా మందితో నేను ఇంకా రిప్లై ఇవ్వలేదు. వీలైతే ఈరోజు కానీ రేపు కానీ ప్రశాంతంగా కూర్చొని అందరికి పేరున రిప్లై ఇస్తాను. అండ్ వన్స్ అగైన్ ఎవరైతే బ్లెస్సింగ్స్ ఇస్తున్నారో నా బర్త్డే నాకు అండ్ నా బర్త్డే విషెస్ ఇస్తున్నారు, థ్యాంక్ యూ. అండ్ ప్రతి సంవత్సరం నేను కోరుకున్నది ఒకటే, ఎప్పుడు ఆరోగ్యంగా ఇలాగే హ్యాపీగా జరుపుకోవాలి అనేసి. సో అల్హమ్దులిల్లా, థ్యాంక్స్ టు అల్లా ఫర్ ఎవ్రీథింగ్. ఈ రోజా నేను ఇంత బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ. జజాకల్లా అల్హమ్దులిల్లా ఫర్ ఎవ్రీథింగ్. అండ్ ఈ క్యూట్ లిటిల్ స్వీట్ వ్లాగ్, నా బర్త్డే వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తాను. అండ్ ఐ హోప్ నా వ్లాగ్స్ అన్ని మీకు నచ్చుతున్నాయని ఆశిస్తున్నాను. నచ్చితే ఏం చేయాలి? ఉండండి ఒక విషయం చెప్పాలి మీతో. ఏంటంటే చాలామంది నా వ్లాగ్స్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ఈరోజు నాకు ఎవరైతే గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరూ చేయాల్సింది ఏంటంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్ విల్ బీ ఎ గిఫ్ట్ టు మీ. ఏం లేదు, చెప్తాను కదా, మీ అందరు సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తే దట్స్ బూస్ట్ ఆఫ్ ఎనర్జీ నాకని. దట్స్ ఇట్. సో మీ అందరికి నా వ్లాగ్స్ నచ్చితే ఏం చేయాలి? లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద టంగ్ అని కొడితే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. అంటిల్ ఐ సీ యు అవునా, ఏదో కంటిన్యూ చేయాలంటే ఆగమంటున్నారు. తపస్సు వచ్చింది, నేను ఇస్తాను. తపస్సు ఇస్తుందా? క్యాజీ ఏంటి? థ్యాంక్ యూ సో మచ్. అయితే ఎందుకు నేను ఇది చూడగానే షాక్ అయ్యానంటే, ఇది మొన్న మేము దావతే రంజాన్కి వెళ్ళినప్పుడు, అక్కడేనా దావతే రంజాన్లో చూశాను. వాళ్ళు కొంచెం నేను బార్గెన్ చేస్తాను కదా, బార్గెన్ చేస్తే వాళ్ళు ఒప్పుకోలేదు అనమాట, తగ్గించకపోతే 500 డిఫరెన్స్ వచ్చింది. వాళ్ళు మాకు వద్దులే అని చెప్పి వదిలేసి వచ్చేసారు, పర్లేదులే అని. నాకు చాలా నచ్చింది. మీరు తమసు బ్లాగ్లోనూ నా బ్లాగ్లో చూస్తే నేను ఇది వేసుకొని కూడా చూశాను, ఇలా నచ్చింది. కానీ ఎందుకులే ఇప్పుడు, ఎందుకు ఖర్చు పెట్టాలి దీని మీద అని వదిలేశాను. అది తెప్పించి ఇచ్చింది అనమాట. So sweet of Tabassum. Frolic Tabassum only can do all these things. Thank you Tabassum. Thank you so much. అదంటే విషయం. మన సర్ప్రైజ్ ఎండ్ ఆఫ్ ద డే అనమాట. ఇంకా మేము అన్నీ ఎక్కడిదక్కడ చేసేసి బజ్జుంటాము చాలా. ఇట్ వాజ్ అ వెరీ హెక్టిక్ డే ఫ్రమ్ యెస్టర్డే. సో వీ నీడ్ టు రిలాక్స్ ఇంకా. సో చెప్పాను కదా, నా బ్లాగ్స్ నచ్చితే ఏం చేయాలి? లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద టంగ్ అని కొడితే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. Until I see you next, spread love and spread positivity.